రోజు దేవుని మాట ఇర్మియా 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. దేవుడు ఏమంటున్నాడు? మన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మన పొరుగువారు మన గురించి ఏమనుకుంటున్నారో, మన గురించి ఏమి అపహాస్యం చేస్తున్నారో, మన గురించి ఏ హేళన చేస్తున్నారో, మన గురించి ఏం నవ్వుకుంటున్నారో, మన గురించి ఏం తిట్టుకుంటున్నారో, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు ప్రతి మనిషి అంతరంగము తెలుసు. వారి యొక్క పై రూపం తెలుసు, లోపల రూపము తెలుసు. కాబట్టి ఆయన మనల్ని ఈ సమయంలో హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఏమీ అనడం లేదు, జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు? వారు మనతో నవ్వుతున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని సంతోషపరుస్తున్నారు, మన యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు, మనల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు, మనల్ని ఎంతగానో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అని మనం సంతోషపడి ఆనందిస్తున్నాం. కానీ వారి యొక్క లోపల హృదయము ఎలా ఉంది? అపహాస్యం చేసేదిగా, మన విషయంలో హేళన చేసేదిగా, నవ్వుకునే విధంగా ఉంది. కాబట్టి దేవుడు వారి హృదయాన్ని చూశాడు. కాబట్టి మనల్ని ఈరోజు ఈ సమయంలో హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్నేహితులారా, మన పొరుగువాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతా ఎందుకు? ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉంటారు. చదువుతూ ఉంటే ఒక సెమ్లో బాగా మార్కులు వచ్చి ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, అన్నీ కొనుక్కుంటారు, అన్నీ తింటారు, అన్నీ షేర్ చేసుకుంటారు. ఒకరికి మంచి మార్కులు వస్తాయి, ఒకరికి తక్కువ మార్కులు వస్తాయి. తక్కువ మార్కులు వచ్చిన వారు ఏం చేస్తారు? ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఎప్పుడు ఒకలానే ఉంటారు. ఎందుకంటే వారి స్వభావం అటువైపు నుంచి అలా ఉంది అని అనుకుందాం మనం. ఉదాహరణకు ఇటువైపు వాళ్ళు ఏమనుకుంటారు? పైకి మాట్లాడతారు, ఎంతో నేను నీకు సహాయం చేయడానికి నాకు మించి నీకు ఎవరు లేరు అన్న ఒక భావం కలిగేలాగా ప్రవర్తిస్తారు. కానీ వారి లోపల ఏముంది? అమ్మో, అన్ని మార్కులు వచ్చినాయి, నాకు రాలేదు, ఈసారి ఫెయిల్ అయిపోయినా బాగుండు అని వాళ్ళు ఆశపడేవారుగా ఉంటారు. దీన్ని చూసింది ఎవరు? అలా అనుకుంటారు అని మనం అనుకుంటామా? అనుకోము. చాలా మంచివారు అనుకుంటాం. కానీ ఆ అంతరంగాన్ని పరిశీలించే దేవుడికి మాత్రం వారి యొక్క స్వభావం గురించి తెలుసు. ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నీ పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండమని అంటున్నాడు. కాబట్టి మనం ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి చాలా జాగ్రత్తగా ఉందాం. ఏ సహోదరిని నైనను నమ్మకుడి. మరి ఏ సహోదరిని నమ్మాలి? ప్రియా సహోదరి, నువ్వు ఇలా చెప్తున్నావు, మరి మేము ఎవరిని నమ్మాలి? మేము అందరినీ త్రోసివేసుకోవాలా? మేము అందరితోనూ ద్వేషాన్ని పెంచుకొని మేము వారిని దూరంగా ఉంచాలా? మరి మేము ఎవరితో స్నేహం చేయాలి అని నువ్వు అనుకోవచ్చు. ఎవరితో స్నేహం చేయాలి అంటున్నాడు దేవుడు? దేవుని యొక్క సియోన్లో ఉన్న బిడ్డలతో స్నేహం చేయమంటున్నాడు. వారితో మనం స్నేహం చేయవచ్చు, వారితో మనం కలిసిమెలిసి ఉండవచ్చు, వారి యొక్క విషయమై మనం ప్రార్థన చేయాలి, మన విషయమై వారు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయమని కోరవచ్చు. దేవుని ప్రేమించే వారితో మనం స్నేహం చేయడం మంచిది. మరి ఏ సహోదరిని నమ్మకూడదు? సరైన అనుభవం లేని వారితో మనం స్నేహం చేయకూడదు. ఉండవచ్చు, ప్రతి ఒక్కరితోనూ ఉండవచ్చు. అందరం ఒకటే, మనం అందరం మనుషులు, మనం అందరం మానవ స్వభావం, మట్టి పాత్రలము. మనలో బలహీనతలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వారికి ఉంటాయి, మనకి ఉంటాయి. కానీ అందరితో స్నేహం అయితే చేయవచ్చు, కానీ మరీ లోతుగా వారితో ఉండకూడదు, ఎక్కువగా నమ్మకూడదు. తంతరగొట్టై తన సహోదరిని కొంప ముంచును అంట. ఈ యొక్క తెలిసి తెలియని వారితో 2 రోజుల చుట్టాలు, 2 రోజులు పరిచయమైన బంధాలతో మనం ఉంటే ఏమవుద్ది? తంతరగొట్టాయి కొంపలే మునిగిపోతాయి అంట. మనం ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉందాము. ప్రతి పొరుగువాడు అంటే ఏంటి? మన సొంతవాడు కాదు, పొరుగువాడు మనతో ఎంతో ఇష్టంగా నవ్వుకుంటా మాట్లాడుతున్నారని మనం మాట్లాడతాము. ఏమవుతుందంట? ఒండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడంట. ఆ పొరుగువాడు ఏం చేస్తాడు? మనతో చక్కగా స్నేహం 1 గంటలో పెంచుకొని చక్కగా మన ఇంట్లో ఏ నుంచి జెడ్ వరకు అన్ని విషయాలు తెలుసుకొని మరలా వేరొకరి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలన్నీ చెప్పడం.
మళ్ళీ ఆ విషయాలను తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, ఇలా ఏమవుతుంది? తంత్రగొట్టే ఏమవుతుంది? కొంప ముంచునంట. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుకే తిరుగులాడుచున్నాడు. ఇంకేంటి? మన గుట్టంతా తెలిసిపోయింది. మన పరిస్థితులు, మనం తినే అన్నం, త్రాగే నీరు, మన ఇంటి పరిస్థితులు, మనకున్న బాధలు, కష్టాలు అన్నీ తెలిసిపోయినాయి. ఏమైనా సహాయం చేయగలరా? చేయలేరు. ఏమైనా ప్రార్థన చేయగలరా? వారికి ప్రార్థనే రాదు చేయడానికి. మరి దేనికి నువ్వు చెప్పింది? నీ బాధలు, నీ కష్టాలు ఎందుకు చెప్పుకున్నావు? నవ్వుకోవడం. వారు నవ్వుకుంటారు. నవ్వుకొని ఆనందించి మరలా ఇంకొకరు చెప్పి వారిని కూడా సంతోషంలో తేలిపోయేలా చేసి, నువ్వేదో అనుకుంటున్నావు కానీ వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి అని సరదాగా హేళన చేసుకుంటూ మాట్లాడే ఒక అవకాశం మనం ఇవ్వకూడదు. ప్రియ సహోదరి, సహోదరుడా, పొరుగు వారితో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే. హాయ్ అంటే హాయ్, అంతే. ఇంకా అంతకుమించి వెళ్ళకూడదు. వాళ్ళ విషయాలు ఏం చెప్తే అలాగా అవునా, ప్రార్థన చేసుకోండి అని మాత్రం మనం చెప్పాలి. ఎందుకంటే దేవుడు చెడ్డవారి మీద, మంచివారి మీద కూడా ఆయన యొక్క జాలిగల చూపు, ఆయన హస్తాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? వీలైనంత మట్టుకు, ఇది చెప్పేది అబద్ధం కాదు కదా, దేవుని ప్రార్థన చేసుకుంటే వారికి కూడా రక్షణ అనుభవం కలిగజేసి దేవుడు వారి కష్టాలు, సమస్యలు తీరుస్తాడు. కాబట్టి మీరు దేవుని నమ్ముకోండి, దేవుని ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, మీ కష్టాలు తీరిపోతాయి అని మనం చెప్పాలి. ఇది మాత్రం చేయాలి. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల అన్నికైనా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఏ సహోదరునైనా నువ్వు నమ్మొద్దు అంటున్నావు ప్రభా. నాయన పొరుగు వారిని నమ్మొద్దు అంటున్నావు ప్రభా. కొండెములు చెప్పుచు తిరుగులాడుచున్నాడు అంటున్నావు ప్రభా. అవును తండ్రి యేసయ్యా, తెలిసి తెలియక మా బాధలు, మా కష్టాలని ప్రభా నాయన ఇతరులకు తెలియజేస్తే ప్రభా, సరైన అనుభవం నీలో లోతైన అనుభవం లేని వారితో చెప్పుకుంటే ప్రభా, మాకు ముందు నటించి ప్రభా ఊరంతా చెప్పుకుని నవ్వే పరిస్థితి తప్ప ఏ ప్రయోజనం లేదు ప్రభా. కనీసం మా గురించి ప్రార్థన చేయడానికి కూడా వారికి శక్తి లేదు ప్రభా. బలహీనులు, శక్తిహీనులు, దేవుల్లో లేనివారు ప్రభా. మేము ఈ రోజు నుంచి అది గమనించి ప్రభా నాయన యేసయ్యా, కేవలం నీతో మాత్రమే మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు అనుభవం అనుగ్రహించండి ప్రభా. కృపగల దేవా, నీ కృపను కోరుకుంటూ ప్రభా, ఇప్పటి వరకు మా బాధలు, మా కష్టాలు తండ్రి నీకు తెలియజేయకుండా ఇతరులకు చెప్పుకొని ప్రభా నాయన మేమెంతో ఈ యొక్క ప్రపంచంలో, ఈ లోకంలో తండ్రి హేళన చేయబడ్డాం. హేళన కావడానికి కూడా కారణం మేమే తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి ప్రభా ప్రతి విషయం నీతో చెప్పుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.